త్రేతాయుగం నాటి కాలం నాటివాడు. అవును. అంతకన్నా ముందు నుంచే ఈ కాశీనగర ప్రస్తావన ఉంది. కాశీ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఇది భాగ్య నగరంగా పిలుస్తున్నాం. అవును అంటే గురుగారు. వందల ఏళ్ల నుంచి ఇది నగరంగా ప్రసిద్ధి చెందింది. ఉమ్. కానీ యుగ యుగాల నుంచి ఒక పట్టణముగా ఉన్నటువంటిది కాశీ. అసలు చెప్పాలి అని అంటే ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు కాశీలో దొరుకుతుందమ్మా. ఇక్కడ మనం చూడనటువంటి అనేక వస్తువులు కాశీ నగరంలోనే మనకు లభ్యమవుతాయి. అంటే ఈ కాశీ అనేటువంటిది పురాతన పట్టణం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా బ్రహ్మ సృష్టి ప్రారంభం చేశాడని చెప్తాడు. అంటే ఈ కాశీ నగరము అనేటువంటిది ఎలాంటి స్థితిని కలిగి ఉంటుందంటే పరమేశ్వరుడు అంటే బ్రహ్మ తన మనోసంకల్పంతో ఈ సృష్టి మొత్తంలో కూడా నాశనము కానటువంటి ప్రదేశంలో నేను సృష్టిని ప్రారంభించాలి, నేను యజ్ఞం చేసి ప్రారంభిస్తాను అని చెప్పి సంకల్పం చేసుకుంటే ఆయన మనోసంకల్పం మీద పరమేశ్వరుని యొక్క త్రిశూలములో 3 అగ్రాలు, త్రిశూలం అన్నప్పుడు 3 అగ్రాలు ఉంటాయి కదమ్మా. అంటే ఈ కాశీనగరం అనేటువంటిది ఓంకార ఖండము, అలాగే విశ్వేశ్వర ఖండము, కేదార ఖండం